మహిమపరచబడును. నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. బహుగా ఫలించుట వలన ఫలించడం ఉన్నది, బహుగా ఫలించడం ఉన్నది. ఒక చెట్టును కనుక మనం చూస్తే పోయిన సంవత్సరం మంచిగా కాపు వచ్చింది, మంచిగా పండింది, ఈ సంవత్సరం రాలేదు. పోయిన సంవత్సరము గడిచిన సంవత్సరము పంట మంచిగా వచ్చింది, కానీ ఈ సంవత్సరం రాలేదు, సరి అయిన సమయానికి వర్షాలు పడలేదు అనే చెప్తారు వ్యవసాయదారులను అడిగితే. ఏ చేను విషయంలోనైనా కానీ ఫలించడము, బహుగా ఫలించడము, దేవుణ్ణి తెలుసుకోవడము, దేవుణ్ణి కలుసుకోవటం. దేవుడు అంటే తెలుసుకోవడం అంటే ఏంది, దేవుడంటే దేవుణ్ణి కలుసుకోవడం అంటే ఏంటిది? యేసయ్య ద్వారానే దేవుణ్ణి తెలుసుకోవడము, యేసయ్య ద్వారానే దేవుని కలుసుకోవడం. తెలుసుకున్నావా, కలుసుకున్నావా? నీ మనసులో నీ ఒక ప్రశ్న వేసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకున్నావా, దేవుణ్ణి కలుసుకున్నావా? కలుసుకున్నానో తెలుసుకున్నానో తెలియకుండా కూడా ఉన్నాను అనే అటువంటి పరిస్థితులు లేకపోలేదు. కరెక్టేనా నేను మాట్లాడేది? నేను మాట్లాడేది కరెక్టే అయితే కరెక్ట్గా వింటున్నారా? కరెక్ట్గా వింటే కరెక్ట్గా హల్లెలూయా చెప్పండి. స్తోత్రం కలుగును గాక. దేవుడంటే తెలుసుకోవడము, ఇతరుల ద్వారా తెలుసుకోవడం, గొప్ప దేవుడు అని తెలుసుకోవడం, గొప్ప కార్యాలు చేస్తాడని తెలుసుకోవడం, గొప్ప కార్యాలు ఒకరి ద్వారా జరిగినప్పుడు అవి చూడడం, తెలుసుకోవడం. కలుసుకోవటం అంటే దర్శించడం. ఆయన నిన్ను దర్శించాడా, నువ్వు ఆయనను దర్శించావా? ఉదాహరణకు ఒక వ్యక్తి వస్తున్నాడు రోడ్డు వెంబడి అంటే ఆయనకు ఎదురుగా పోయి కలుసుకుంటే కలుసుకున్నట్టు. తెలుసుకోవడం అంటే ఆయన ఆ దారి వెంబడి వెళ్ళిపోయాడు, అది తెలుసుకోవటం. ఆయన ఆ దారి నుండి పోయిండాట, అది తెలుసుకోవటం. కలుసుకోవడం అంటే నువ్వే కలుసుకోవటం. దేవునిని యేసయ్య ద్వారా నువ్వు కలుసుకున్నావా, నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకుంటే ఒకటి, కలుసుకుంటే ఒకటి. తెలుసుకుంటేనేమో అందరిలాగానే, కలుసుకుంటే కనుక దేవుని కొరకు పని చేస్తావు. హల్లెలూయా. అందుకే ప్రియులారా ఇక్కడ రాయబడిన మాట, మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడతాడు. నువ్వు బహుగా ఫలిస్తే తండ్రికి మహిమ వస్తుంది అని ఎవరు చెప్పారు? అమ్మా, యోహాను సువార్తలో యేసయ్య చెప్పారు. యేసయ్య చెప్పినటువంటి మాట. యేసయ్యకు తండ్రి ఎవరు? అమ్మా, యేసయ్యకు తండ్రి ఎవరు? యేసయ్యకు తండ్రి ఎవరు? దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు ప్రశ్నలు ఎత్తారు అనుకోలేదు సార్ కదా. 6 నెలల పరీక్ష, 3 నెలల పరీక్ష, ఏడాది పరీక్ష కాదు. ఇన్స్టెంట్గా అంటే ఇప్పుడే. యేసయ్యకు తండ్రి ఉన్నాడా? నీకు తండ్రి ఉన్నాడా? అట్లే ఆయనకు కూడా తండ్రి ఉన్నాడు. ఆయన తండ్రి ఎవరు? రికార్డ్ అవుతుంది సుమా. అందుకే ఏం చెప్తలేము. అబ్బో చెప్తే తప్పుతుందేమో అని చెప్తలేరు, కానీ మీకు తెలుసు, మీకు చాలా తెలుసు. యేసయ్యకు నేర్చేయండి. యేసయ్యకు తండ్రి ఎవరు అమ్మా?
బాహ్య సంబంధమైన లోక సంబంధమైన తండ్రి యోసేపు తెలియాలి, కానీ యేసయ్యకు తండ్రి పరమ తండ్రి. ఎవరు? దేవుడు తండ్రి. ఈయన తండ్రి అని చెప్పారు ఎక్కడ. ఆయన లోకంలోకి రావడానికి ఒక తండ్రి కావాల్సి వచ్చింది, తండ్రి కాదు తల్లి కావాల్సి వచ్చింది. పేరు మాత్రమే ఆయన అట్లా ఉన్నది అని ఆయన లేదు. లోక సంబంధంగా భార్య భర్తల సంబంధం వల్ల పుట్టినటువంటి వ్యక్తి కాడు ఆయన. అలాంటప్పుడు తండ్రి ఎవరని చెప్పాలి? దేవుడు. స్తోత్రం. అందుకే యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు అన్నాడు. అందుకే ప్రియులారా ఇక్కడ అన్నాడు, మీరు బహుగా ఫలించుట వలన. ఫలించడం ఉన్నది, బహుగా ఫలించడం ఉన్నది, కొద్దిగా ఫలించడం ఉన్నది, బహుగా ఫలించడం ఉన్నది. బహుగా అంటే విస్తారంగా. అందుకే అప్పుడు మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. శిష్యులు అంటే యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు యేసు ప్రభు లాగానే ఉన్నారు. హల్లెలూయా. ఎట్లా? వారి వస్త్రధారణ ఆ విధంగానే ఉన్నది. యేసు క్రీస్తును తెలుసుకోకుండా ఉన్నారు. 12 మంది ఒకటే తిరుగున్నారు. వారి వస్త్రధారణ, వారి మాటలు గుంపుగా. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక్కడు వెళ్ళలే. అందుకే ఇస్కరియోతు యూదా ఏం చెప్పాడని అంటే, మేము ఎట్లా గుర్తుపట్టాలని అంటే, ఇంతమందిలో 12 మందిలో ఆయనను మేము ఎట్లా గుర్తుపట్టాలి? అందరికీ గడ్డం ఉంది, అందరికీ వెంట్రుకలు ఉన్నాయి, అందరూ తెల్ల బట్టలు వేసుకొని ఉన్నారు. మేము ఎట్లా గుర్తుపట్టాలంటే ఆయన చెప్పాడు, నేను వెళ్ళి ఎవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు. మనం కూడా ఈ లోకంలో మన పిల్లలకు ముద్దు పెడతాం కదా. మనము మన పిల్లలకు నా బాబే ఎంత మంచోడు అని చెప్పని ఎత్తుకొని ముద్దు పెడతాం. పాపకు కానీ ఎత్తుకొని ముద్దు పెడతాం కదా. మనం పెట్టే ముద్దు ఉన్నది. శిష్యుడు ఇస్కరియోతు యూదా శిష్యుడే. ఆయనను పట్టించడానికి పెట్టినటువంటి ముద్దు. ఈ ముద్దు ఏ విధంగా ఉన్నది, ఆ ముద్దు ఏ విధంగా ఉన్నది. అందుకే ఇందును బట్టి, నువ్వు ఫలించే దానిని బట్టి, నువ్వు అభివృద్ధి చెందే దానిని బట్టి దేవునికి మహిమ రావాలి. ఆ దేవునికి మహిమను తీసుకువస్తేనే నువ్వు దేవుని యొక్క శిష్యుడివి, శిష్యురాలు అవుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ రాకపోతే నీకు శిష్యత్వం రాదు. వస్తుందా? వస్తుందా? దేవా నేనైతే చేయలేను కానీ నువ్వైతే నన్ను శిష్యుడని శిష్యురాలని పిలవాలే అంటే పిలుస్తాడా? విద్య లేని పామరులను ఆయన ఎన్నుకున్నాడట. ఎవరిని? విద్య లేని పామరులు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. పేతురు, యోహాను, యాకోబులో విద్య ఉన్నదా? వాళ్ళకున్నటువంటి విద్య ఒకటి ఉన్నది, చేపలు పట్టే విద్య. చేపలు పట్టే విద్య వాళ్ళకి ఒకటి ఉన్నది. కానీ మీరు చేపలు పట్టే వారినిగా కాదు, కానీ నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను. మనుషులను పట్టే జాలరులు. చేపలు పట్టాలంటే మనకు తెలుసు, గాలం పెట్టాలి, గాలంకు ఎర్రగుచ్చాలి, ఎర్రగుచ్చినాక వేయాలి, లేకపోతే వల వేయాలి. వల ఇదివరకు ఒకసారి నేను చెప్పినట్టు, వలను పోలిన పరలోక రాజ్యం చెప్పినా చెప్పలేదా? 8వ తారీఖు చెప్పిన లేదు, నేను అక్కడ రాసి పెట్టినా. ఇది జ్ఞాపకం చేస్తే అరే ప్రభువు చెప్పింది మర్చిపోయి బుర్ర కోక్కుంటాం మనం. కానీ ప్రభువు చెప్పిన వాడు, ప్రభువు మాట్లాడినటువంటి వాడు, ప్రభువు నోటి మాటతో మాట్లాడిన మాట స్థిరపరచడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో సంచారం చేస్తూ ఉన్నాడు.
స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3 విధాలుగా చెప్పిన. వ్యవసాయదారుడు భూమిలో ధనము సంపాదించుకునేవానిగా ఉన్నాడు అనని, వలను పోలిన వాడుగా ఉన్నాడనని నేను జ్ఞాపకం చేశాను. కనుక మీరు ఇదివరకు ఏ పనిలో నైపుణ్యత కలిగి ఉన్నారో దేవుడు మిమ్మల్ని దర్శిస్తే కనుక దేవుని కొరకు దిగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. నీ పని ప్రక్కన పెట్టి దేవుడు నిన్ను దర్శిస్తే, దేవుడు నిన్ను కలుసుకుంటే నువ్వు దేవుని కొరకు దిగుతావు. దేవుణ్ణి తెలుసుకుంటే అందరి లెక్కన ఉంటావు. ఆదివారం వస్తావు, దేవుని వాక్యం వింటావు, విన్నట్టుగా నటించి వింటావు, కానీ ఆచరణలో దేవుని వాక్యం ద్వారా నీ ఆచరణ ఉండదు. ఈ రెండింటి విషయంలో తేడా. ఈ తేడా విషయంలో నువ్వెవరు? అందుకే శిష్యులు ఎట్లా ఉండాలనంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఇక్కడ నుండి చదవాలి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, అక్కడ నుండి అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును యేసు వారి యొద్దకు వచ్చి అంటే యేసు వారిని దర్శించి, ముఖాముఖిగా వారిని దర్శించి, ఆయన చెప్తున్న మాట, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఒక్క నిమిషం ఆగండి. ఎక్కడ అధికారం ఉన్నది దేవునికి? సుశీలమ్మ, ఎక్కడెక్కడ ఉన్నది దేవునికి అధికారము? చదవబడిన వాక్యం ఇప్పుడు విన్నావు కదా, అంతటా అని చెప్పలే. పరలోకమందును భూమి మీదను. ఎక్కడ? నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి ఎవరిని వెళ్ళమంటున్నాడు? దర్శిస్తున్నటువంటి వారు. ఆయన ఎవరినైతే దర్శించాడో వారికి చెప్పాడు. శిష్యులుగా ఉండగోరే వారికి చెప్పాడు. శిష్యులుగా ఉండగోరే వారికి చెప్పాడు. అప్పుడు వారికి చెప్పాడు. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీకు కూడా చెప్తున్నాడు. నువ్వు విన్నదేంటిదో, నువ్వు కన్నదేంటిదో, నువ్వు పొందుకున్నదేంటిదో విశ్వాసం. నీకు విశ్వాసం ఇచ్చాడు. నువ్వు చీకటిలో ఉన్నప్పుడు, నువ్వు పాపంలో ఉన్నప్పుడు, నువ్వు అంధకారంలో ఉన్నప్పుడు, నువ్వు దేవుడిని తెలుసుకున్నప్పుడు తెలుసుకునేటట్టుగా ఒకరి ద్వారా చేశాడు కదా. అందుకే సమస్త జనులను శిష్యులుగా చేయమంటున్నాడు. ఆ భారము శిష్యుల మీద పెట్టాడు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క దేశములకు వెళ్ళి శిష్యులుగా చేశాడు. ఏమంటాడు ఇంకా 19వ వచనంలో, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నింటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము
కూడా ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలం, అందుకే సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. అప్పుడప్పుడు జీవిస్తా, ఆదివారమే జీవిస్తా, నాకు ఆరోగ్యం ఉన్నప్పుడే నీ కొరకు జీవిస్తా, అనారోగ్యం ఉన్నప్పుడు మూలకు పడుకుంటా. అనారోగ్యం అనేది కూడా దేవునికి తెలియకుండా వస్తుందని అనుకోవద్దు. అనారోగ్యంలో ఉన్నప్పుడు ఎట్లున్నావు, ఆరోగ్యంలో ఉన్నప్పుడు ఎట్లున్నావు, అది చూసేవాడు ఆయన. అందుకే గడిచిన వారంలో నేను జ్ఞాపకం చేశాను, మరలా అదే మాట జ్ఞాపకం చేస్తా. గలతీలకు రాసిన పత్రికలో ఉన్న మాట, గలతీ పత్రికలో ఉన్న మాటను గడిచిన వారంలో మనము ధ్యానం చేశాము. ఈ మాట మూడో అధ్యాయము 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన. అట్లా అనరాదు, చాలు. ఆయన చూస్తూ ఉన్నాడు. నీతిమంతులముగా మనము కనబడుటకు ఆయన వెతుకుచూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? వెతుకుచూ ఉన్నాడు. ఆ వెతికినప్పుడు నువ్వు అబద్ధమాడేవారిగా, మోసాలు చేసేవారిగా, నటన చేసేవారిగా, కనబడితే దేవుణ్ణి అబద్ధికుని చేసిన వారం అవుతున్నారు, క్రీస్తుని అబద్ధికుని చేసిన వారం అవుతున్నారని వాక్యం చెప్తుంది. అందుకే ప్రియులారా, దేవుని యొక్క సువార్త ఎట్లా తీసుకొని వెళ్ళాలి? దేవుని యొక్క సువార్త అంటే మంచి వార్త. వెరీ గుడ్. ఆ మంచి వార్త ఏంటి? యేసు దేవుడు అని చెప్పుట మంచి వార్త. సువార్త చెప్పాలి. సువార్త చెప్పి సువార్త చెప్పడం వల్ల తను రక్షించబడట కొరకు అందరూ చూస్తుండగా బాప్తిసం ఇవ్వాలి. బాప్తిసం ఇచ్చి సంఘములో చేర్చుకొని బల్ల, రొట్టె, ద్రాక్షరసం తీసుకున్నప్పుడు మాత్రమే ఆయన శిష్యుడు. హల్లెలూయా. అంతవరకు నువ్వు ఎంత ప్రార్థన చేసినా కాదు. మంచి వార్త అంటే 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నా. యేసయ్య దేవుడు అని చెప్పేది మంచి వార్త. యేసయ్య చేసినటువంటి గొప్ప కార్యములు చెప్పడము మంచి వార్త. యేసయ్య 12 సంవత్సరంలో రక్తస్రావ రోగికి స్వస్థత చేశాడు, అది మంచి వార్త. ఎన్ని మంచి వార్తలు లేవు ఆయన చేసినటువంటి మంచి. ఆయన గురించి చెప్పడం ఒక మంచి వార్త, నీకు చేసినటువంటి మంచి చెప్పడం అది ఒకటి సువార్త. ఆయన చేసింది మంచి వార్త, నీ కొరకు చేసింది అది సువార్త, అది ఇంకొకరు చెప్పాలి అంతే. నీ కొరకు ఏం మేలు చేయలేదా? ఒక్కటైనా మేలు చేశాడా? చేయలేదా? ఆయన గదే చెప్పేదే సువార్త. అంతే అంతే. అందుకే సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమలైనా ఉంటాం, కానీ సువార్త ప్రకటించడం నాకు నోరు రాదయ్యా. నో. ఈ 2 చెప్పడానికి చదువులు కావాలా? యేసయ్య దేవుడు అని చెప్పడానికి ఇవన్నీ రాసుకొని చదువుకొని 10వ తరగతి పాస్ కావాలన్నా యేసయ్య దేవుడు అని చెప్పడానికి?
ఎప్పుడు మీ విశ్వాసం ఎప్పుడు పరిపూర్ణమవుతుందనంటే ఒకరికి చెప్పి బ్రతిమలాడుతావో, ఒకరికి చెప్పి వారు రక్షణ పొందుకోవడానికి సంఘములోనికి తీసుకొచ్చి సంఘ క్రమశిక్షణకు అలవాటు పడి బాప్తిసం తీసుకొని సంఘ క్రమశిక్షణకు అలవాటు పడి రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు అప్పుడు శిష్యుడు. సమస్త జనులను శిష్యులుగా చేయుడి అంటారు. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. మీ వాళ్ళు మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పంచవచ్చు. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. అప్పటి వరకు శిష్యులు కారు, అప్పటి వరకు విశ్వాసమే లేదన్నారు. నీ విశ్వాసము ఒంటిగా ఉంటుంది. నీ విశ్వాసం ఒక్క తలాంతే. ఒక తలాంతు కలిగిన వాడు ఏం చేసిండు? వాడిని ఏమన్నాడు మరి? చెడ్డదాసుడా. వాడు ఏమని బుకాయిస్తాడు మళ్ళా? నువ్వు విత్తను చోట కొయ్యవాడవని నేను భయపడ్డా అన్నాడు. రుమాల్లో చుట్టి పాతి పెట్టాడట. నీకే తలాంతు ఇచ్చాడు నీకు? అందుకే రాగానే అది అడిగాను. పాట పాడే తలాంతు ఉన్నదా సంఘంలో? పాడు. లేదండి, నేను ఒక్కదాన్ని, ఒక్క వ్యక్తిని, నేను ఒక్కడిని, వేరే ఎవ్వరు చూడకుండా కాడ పాడుతానంటే దేవునికి మహిమ రాదు. అడగ పడగ రాగం వచ్చి ఒకసారి పుట్టంగా నడిచేటోళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు ఉన్నారా? సంకీర్తన ఎవరు ఉన్నారా? పుట్టంగా నడతారా? ఎవరున్నాడు? నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. తల్లిదండ్రులు నేర్పిస్తారు నడక. నేను పట్టుకుని కొన్నిసార్లు ఏళ్ళు పట్టుకొని నడిచేదాకా కొన్నిసార్లు వదిలిపెట్టేవి కూడా చూస్తాను. పడబోతున్నప్పుడు ఉరికిపోయి అందుకుంటాం. అట్లా ఎన్నిసార్లు చేయాలి? ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్గా ఉండాలి. హల్లెలూయా. ఏంటి ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్? అందుకే 5 ఏళ్ళ బాలుడు 5 ఏళ్ళ బాలిక మాట్లాడకపోతే మూగవాళ్ళంట. ఇంకా చెప్పింది చేయడం వీడు మరుగురు చూడ అని కూడా అంటారు. అంటారు. కనుక వీళ్ళని నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఫలించకపోయినా కూడా నిన్న జ్ఞాపకం చేశాడు. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. ఒక్క నిమిషం. అంజూరపు చెట్లు అంటే చెట్లు నాటింది కదా, నాటి మొక్కగా ఉన్నదా చెట్లుగా ఉన్నదా? అంజూరపు మొక్క అన్నడా చెట్టు అన్నడా? చెట్లు అంటే ఒకటా రెండా? కొన్ని కొన్ని అంటే అది విత్తినప్పుడు ఎంతగా వ్యవసాయదారుడు ఆ అంజూరపు చెట్లను నాటినప్పుడు, విత్తనము వేసినప్పుడు, ఆ మొక్కగా ఉన్నప్పుడు ఎంత ఆశతో చేశాడో దానికి పని. ప్రతిఫలము ఆశించి చేశాడు. అది చెట్లుగా పెరిగినప్పుడు ఏమంటాడు ఇక్కడ? అది పూయకుండినను. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయిన. ద్రాక్ష పండ్ల చెట్లు కూడా నాటాడు. అంటే ఇది ఫలిస్తలేదని అది నాటాడా, ఇవి కొన్ని నాటాడా, అవి కొన్ని నాటాడా నాకు తెలియదు. కానీ ఇక్కడ మాట రాయబడి ఉన్న మాటను మనం ధ్యానం చేసుకుంటున్నాం, మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకుండినను, ఒలీవ చెట్లు కాపు లేక యుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను.
చాలు. అబ్బా, ఒకటి చూశాడు, డిస్కరేజ్ కాలే. ఇంకొకటి చూశాడు, డిస్కరేజ్ కాలే. ఇంకొకటి చూశాడు, డిస్కరేజ్ కాలే. తనలో విశ్వాసం ఉన్నది కనుక, అందుకే ఇవాళ రేపు వ్యవసాయదారులు ఒక నెల కాలం గడిచిపోయింది. నాట్లు వేసేదానికి ఒక నెల కాలము గడిచిపోయింది. ఒక్క విత్తనము, వరి విత్తనాలు, వడ్లు ఒక బస్తా తీసుకొని వచ్చి ఒక్క బస్తా ఎకరానికి వేస్తే ఆ బస్తాకు ఇంకొక బస్తా 2 బస్తాలు వస్తే పంటనా? ఒక్క విత్తనానికి ఎన్ని విత్తనాలు వస్తాయో నీకు తెలియదు. విత్తేది ఒకటే, నువ్వు చూస్తున్నావు. విత్తేది విత్తనం ఒకటే, దాంట్లో ఎంత పంట రావాలి. అందుకే నిన్ను విశ్వాసిగా దేవుడు చూశాడు. నీవు అనేకులకు ఒక మాదిరికరంగా ఉండాలని ఆయన చూశాడు. నువ్వు అనేకులను ఇన్స్పైర్ చేసే వ్యక్తిగా ఉండాలని ఆయన చూశాడు. ఆయన చూసి నీకు విశ్వాసం ఇచ్చాడు, నీకు భక్తినిచ్చాడు, నీకు తన కృపనిచ్చాడు. రోజు రోజు గడుస్తూ ఉన్నది, నువ్వు జీవిస్తున్నావు, నువ్వు బ్రతుకుతున్నావు అంటే దేవుని కొరకు బ్రతుకుతున్నావా, నీ కొరకు బ్రతుకుతున్నావా? నీలో నుండి అనేక జనం రాకపోతే గనుక అది పంట కాదు, అది విశ్వాసం కాదు, అది భయభక్తులు కాదు, అది నీ సొంత జీవితం కొరకు జీవిస్తున్నావు అన్నమాట. నువ్వు ఫలించడం లేదు, నువ్వే ఒక విత్తనం. విత్తనం రాకపోతే రైతు ఏ విధంగా బాధపడతాడో, నీ నుండి కూడా ప్రతిఫలం రాకపోతే, నీ నుండి కూడా ఆయన ఆశించింది రాకపోతే, నీ నుండి అనేకులను రక్షణ మార్గంలో తిప్పడానికి గురించి సువార్త చేయకపోతే, ఆ విధంగానే దేవుడు కూడా యేసయ్య ఎంతో దుఃఖపడుతున్నాడు. ఆయనను దుఃఖపెట్టడం అంటే ఏంటి చెప్పనా? ఆయన గాయాల్లో మళ్ళా ఏలుబెట్టి గెలగడమే. ఆయన గాయాల్లో మళ్ళా ఏదో ఒక గంట సేపు ఇక్కడ ఉండి కూర్చొని పోతే సరిపోతుంది నా ఆత్మీయ జీవితం, నేను సరాసరి పరలోకమే వెళ్తానని చెప్పాను మాత్రం తప్పు. నేను చెప్పేది ఇదే సంకీర్తన. విన్నావా ఏం చెప్పాను? దేవుని కొరకు ప్రయాసపడాలి. యేసయ్యా, నా యొక్క ఈ చిన్న జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నా. నా భవిష్యత్ అంతా నీ చేతుల్లో ఉన్నది. నేను ఆశీర్వదించబడాలంటే, నా చదువులో నేను అభివృద్ధి చెందించబడాలనంటే, నీకు మహిమను తీసుకురావాలంటే, నా తల్లిదండ్రులకు ఒక గొప్ప పేరు తీసుకురావాలంటే అది నీలోనే. ఈ షోతోటి విని ఈ షోతోటి వదిలిపెడితే నీకు ప్రయోజనం కాదు. ఎన్ని సంవత్సరములు నువ్వు రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని ఒంటిగానే ఉంటున్నావు, ఫలితం అది కాదు. నువ్వు ఫలించాలంటే నీతోటి నెలకెన్ని రోజులు అమ్మా? 30 రోజులు. ఇప్పుడు బియ్యం బిస్కి పొయ్యి మీద పెట్టాగానే అన్నం అవుతాను. అట్లా అవుతుంది. దాన్ని విశ్వాసంలో అభివృద్ధి అనేది. నీ విశ్వాసంలో అభివృద్ధి అనేది అట్లా కాదు. చేయన ప్రార్థన, దేవుని మీద ఎంత భక్తి ఉంది. ఇంట్లో 1 గంట ప్రార్థన చేసినవాడట స్టేజ్ దగ్గరికి వచ్చి 5 నిమిషాలు ప్రార్థన చేయాలంటే కష్టం. ఇంట్లో అయితే ఎవరు లేని కాడ ఎవరు చూస్తలేరు అనుకుని ఏ తప్పులు ఒప్పులు చేసినా కూడా టైం అయితే గడిచిపోతూనే ఉంటాడు. ఇక్కడ మైకులో మాట్లాడాలంటే, మైకులో పాడాలని అంటే జనాలందరూ వింటారు కాబట్టి ఏం తప్పుపోతుందో అని చెప్పానని మనసు ఆటోమేటిక్గా గుంజి పట్టేసి 10 మాటలు మాట్లాడవలసిన 2 మాటలు మాట్లాడతాను. నేను చూస్తాను, గుడ్ ఫ్రైడే అప్పుడు చూస్తాను. పాటలు చదివిన చదువుతున్నాను, నేను చూస్తున్నాను. దేవుని ఆత్మ నువ్వు పొందుకుంటే దేవుని కొరకు ప్రకాశిస్తావు. పొందుకోకపోతే ఏమో 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 అన్నట్టు.
అందుకోకపోతే నీ మాట ఇవ్వలేదు. చెప్పినట్టే ఉంటుంది అయితే ఎవరు వినరు. నువ్వు తండ్రికి ఇష్టానుసారంగా జీవించాలంటే యేసుక్రీస్తు బాటలో ఆయన చెప్పినటువంటి మాటల యందు నువ్వు సంతోషిస్తే, అందుకే అంజూరపు చెట్లు తీయకులేదు, ద్రాక్ష చెట్లు ఫలింపుకులేదు, ఒలివ చెట్లు కాపుకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను ఆయన యందు అంటే ఏమున్నా లేకున్నా, అందుకే నువ్వు ఒక్కడు ఉంటే చాలు ప్రభా, ఇవన్నీ ఇవాళ లేకపోయినా రేపు వస్తాయి. హల్లెలూయా. నువ్వు ఒక్కడు ఉంటే చాలు ప్రభా. ఏదో నన్ను ఆటంకాల నుంచి తప్పించావు, నన్ను ఏదో ప్రమాదం నుంచి తప్పించావు, నన్ను ఇరుకుల నుండి తప్పించావు, నన్ను మోసం నుండి తప్పించావు, ఓకే కావచ్చు. కానీ దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించాలంటే అందరూ చూడగా తీసుకొని నేను యేసు బిడ్డనని సంఘములో ఆయన రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఆయన బిడ్డవైతావు. ఆయన బిడ్డ కాకపోతే ఎవరు నువ్వు? ఏంటి నన్ను అక్కడే చెప్పాను. దేవుని బిడ్డగా ఉన్నావా, దయ్యం బిడ్డగా ఉన్నావా? దేవుని కొరకు ప్రకాశించని జీవితము అది అంధకారమయమైనటువంటి జీవితమే. వాడాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, బైబిల్ చదవడం నేర్చుకోవాలి. ఒక సందర్భంలో బైబిల్ చదివితే నాకు తప్పుతే నాకు ఎంతో సిగ్గు అనిపించింది. మోకాళ్ళ మీద బైబిల్ చదవాలి, మోకాళ్ళ మీద చదవాలి. ఒక 10 నిమిషాలు చదవడం స్టార్ట్ చేసి ఏదో గంట సేపు ఇలా కూర్చొని సపన్లు కొట్టి ఏదో విన్నట్టు చేసి వినిన దాని ప్రకారంగా నడుచుకోకపోతే కూడా పాపివే. దైవ సేవకుడు చేయమన్నది చేయకపోతే కూడా పాపివే. ఈ పాపంలో ఉండి ప్రార్థన చేస్తే ప్రభువు తన మనవిని ఆలకించడు. మాట్లాడుతూ కొన్ని విషయాలు అక్కడ చెప్తూ కొన్నిటికి నేను చెప్పకుండా డ్యాష్లు చెప్పాను పరీక్ష కొరకు. ఈ బైబిల్లో నీతిమంతుడు విశ్వాసం మూలముగా డ్యాష్, అబ్బో ఇక్కడ వచ్చేసింది, అక్కడ డ్యాష్లు చెప్పాను. దొరకబడి చెప్పాలని, అక్కడ దొరకబడి చెప్పాలని అక్కడ డ్యాష్లు చెప్పాను. కొన్ని ఖాళీలను పూరించింది. పరీక్ష లేకపోతే ఏదో వద్దన్నా పోతాన్నా అన్నట్టు ఉంటే బైబిల్ సక్కలు పెట్టుకొని వచ్చినట్టుగానే ఉంటుంది. అంతపడమంటే రాదంటే, బైబిల్ చదవమంటే రాదంటే, ప్రార్థన రాదు, మూడో చదివితే రాదు. నేను వ్యక్తిగతంగా నా వ్యక్తిగతంగా పర్సనల్ రిలేషన్షిప్ దేవుడితో ఎట్లున్నది. అందుకే అంటాడు 15వ కీర్తనలో సంకీర్తన చదువు, సంకీర్తన చదవాలి. ఎప్పటికీ మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న వాళ్ళు ఇంటారు, కానీ ఇప్పుడు నేను ఇంట బిడ్డ. మొదటి వచనం, పేజీ నంబర్ 458. పదిహేను 1 సుజరాత లేవు ఇక్కడ. లేచి నిలబడు, పట్టుకో, లేచి నిలబడు, లేచి నిలబడు, లేచి నిలబడు, లేచి నిలబడు, లేచి నిలబడు, లేచి నిలబడు. చదవలేవా? చదువు
చదవకపోతే నువ్వు వస్తుందా అలా బాధపడాలి. మెల్లే చదువుతాం, మెల్లనే చదువు. మైక్ ఇస్తుంది చదువుతావా మైక్లో? కార్తీక్ చదువు. చదువు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీదని నివసింపదగిన వాడెవడు? చదువు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించిన హృదయపూర్వకముగా నిజము పలుకవాడే అట్టివాడు నాలికతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు. చాలు. బైబిల్ చదవడము సెక్యులర్ స్టడీస్, వేరే వేరే పుస్తకాలు, పేపరు, నవలు చదివినట్టు కాదు. నిలబడి అంత ఈజీ కాదు బైబిల్ చదవడం. కష్టం, భయం అవుతుంది. రాదని కాదు, చదువుకోలేదని కాదు, సంకీర్తన చదువుకోలేదని కాదు, చదువుకున్నది తెలుగు వచ్చు. బైబిల్ చదవడానికి చాలా భయం అవుతుంది. ఎదుటికే భయం అవుతుంది. రాష్ట్రం కూడా చదవటానికి తప్పు అవుతుంది. నేను కూడా ఒకరోజు తప్పు చదివాను. వాక్యం చెప్పాడు ఆయన, ఏం బ్రదర్ పాస్టర్ గారు ఏం చదువుతున్నావు అన్నాను. అయితే భయం, ఆ భయం తేలిపోవాలంటే రోజు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, రోజు ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా నిలబడి చదువుతారు. డైలీ ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. ఓకే, నీకు ఇచ్చినటువంటి బుక్లో నువ్వు రోజు ఒక అధ్యాయం గురించి చదివి, ఈ అధ్యాయం నుంచి ఈ అధ్యాయం వరకు రాసిన, నువ్వు ఏదేది రాసినావో, నువ్వు ఏదైతే చదివినో అది రాసి ఇక్కడ అక్కడ పెట్టాలి. నీ తల్లిదండ్రులు నువ్వు గారాబగా పెంచవచ్చు, కానీ దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నుంచి తీర్మానం చేసుకో, దేవా దేవా నేను బైబిల్ చదవాలి, దేవా నేను పాటలు పాడాలి. నేను పాటలు పాడడం ద్వారా నీకు మహిమ వస్తుంది. మనం వాక్యం చదవాలి. ఆ వాక్యం తీసుకో, అండర్లైన్ పెట్టుకో. యోహాను సువార్త 10:8 అది అండర్లైన్ చేసుకొని, ప్రభా నీకు మహిమ రావాలని ప్రార్థించాలి రెగ్యులర్గా. ఓకే, దేవునికి మాట. అమ్మ డాడీ వాళ్ళు బతుకున్నంతసేపే అమ్మ డాడీ, కానీ దేవుడు చనిపోయి తిరిగి లేచాడు నీకు. ఓకే, యుగ యుగములు మనతో ఉండేవాడు ఆయన. నీకు తండ్రే, నాకు తండ్రే, మనందరికీ తండ్రే. నాకు తండ్రి అయితే నీకు తాతనే. దేవుడు అందరికీ తండ్రి. చిన్నపిల్లలు కూడా వీళ్ళు కూడా తండ్రి. మన ఈ లోక సంబంధమైన తండ్రి ఉంటే ఉండవచ్చు, లేకపోతే పోవచ్చు, కానీ ఆయన మాత్రము శాశ్వతుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు తండ్రి. ఆయన బాధపడదు. ఓకే, కనుక దేవునికి మహిమకరముగా మనం జీవించాలి. నీ జీవితం నీది కాదు, అడుక్కుంటే వచ్చి జీవిస్తున్నావు ఇక్కడ కదా. నువ్వు నడిచే నడక, నువ్వు మాట్లాడే మాట, నువ్వు జీవించుతున్న జీవితము అది నీదైంది కానీ నీది కాదు, దేవుంది. అప్పుడు ఒక రోజు ఆయన అడుగుతాడు, పరలోక రాజ్యం నా కొరకు ఏం సంపాదించాను? ఒక తలాంతు కలిగినటువంటి వాడిని చికెన్ గదిలో వేయన్నాడు, నరకంలో. ఫలింపు లేదు, ఫలితం లేదు, అభివృద్ధి లేదు, తండ్రికి మహిమ రాలేదు. ఇంకొకటి ఏం చేశాడంటే, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, కొట్లన్నీ విప్పి అది పెద్దగా చేసుకొని దేవునికి ఇచ్చే విషయంలో ఇవ్వలేదు. అందుకే ఈ ఫూల్ మెరివాడ, ఈ రాత్రి నీ ప్రాణము పోతుందని వెంటెట్టు. అందుకే నేను చెప్పేది జాగ్రత్త. ఏం చెప్తావో చెప్పి తీసుకొచ్చి బాప్తిసం ఇచ్చి సంఘంలో స్థిరపరిచినప్పుడు అప్పుడు శిష్యుడివి. అప్పుడు నీ యొక్క విశ్వాసము కన్ఫ్యూజ్ కాదు, నిశ్చయత. నీ విశ్వాసం అనేది
అప్పుడు నిశ్చయత గురవుతుంది. అప్పుడు కరెక్ట్ నా బిడ్డ అని అప్పుడు నేను మెచ్చుకుంటాను. ఆయన ఇటుగా ఆయన మెచ్చుకోరు. కనుక ఇంకొక మాట చూపించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఇరవై 24వ కీర్తన. మొదటి వచనం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఆయనే. ప్రజలందరూ కూడా ఆయన వారే. ఆయన ప్రజల దగ్గరికి ఆయన మాటలు మోసుకొని తీసుకుంటే ఇది కరెక్టే, దేవుడే ఈ మాట అని వాళ్ళు గ్రహిస్తారు. పోకపోతేనే ఉన్నది తిప్పలు. భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే, లోకులను దాని నివాసులను యెహోవాయే. ఆయన ప్రజల దగ్గరికి ఆయనే పొమ్మని అంటాడు. ఆయనే పని చేసుకుంటే నీతో నాకు పని లేదు. ఉన్నదా పని? ఓ దూతకు పోయి చెప్తే ఓ దూత, అప్పుడు లూసిఫర్ దూత ఉన్నది. లూసిఫర్ ఆరాధనలకు నాయకుడు. దేవుని యొక్క సభా పర్వతం మీద ఆ లూసిఫర్ ఇట్లా ఆరాధన చేస్తుంటే దానికి సంబంధించిన కోటాను కోట్ల దేవదూతలు ఇట్లనే ఆరాధన చేయాలి నిత్యం. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని. దూతలకు నాయకుడు లూసిఫర్. గాబ్రియల్ దూత, వర్తమానమును మోసుకొని వెళ్ళే గాబ్రియల్ దూత. దేవుడు ఏదైతే చెప్పి రమ్మంటాడో అది చెప్పి రావాలంతే. దానికంటే మిక్కిలి ఇంకొకటి వేరే ఎక్కువ ఏది చేయవలసింది లేదు, చేసేది లేదు, చేయరు కూడా. అటువంటి దేవుడైతే ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట నెరవేర్చుకొని రావడానికి గబ్రియల్ దూత. రఫాయేలు, మిఖాయేలు, వీటికి పేర్లు ఉన్నాయి. రఫాయేలు యుద్ధదూత, మిఖాయేలు యుద్ధదూత. యుద్ధం చేసి దానికి పంపించినప్పుడు అరణవు కళ్ళం దగ్గర దావీదు చేయకూడని తప్పు చేసిండడం వల్ల ఆ ప్రజలందరినీ మొత్తడానికి నీకేది కావాలో కోరుకోనంటే ఆయన కోరుకున్నాడు. కోరుకున్న దాన్ని బట్టి పశ్చాత్తాపం చెందడానికి దూతను పంపిస్తే 50,000 మందిని ఒక్కసారి ఇట్లా చేయబెట్టాలని చదువుకుంటారు. ఎంత? ఏ దూతకు పని చెప్తే ఆ దూత. అందుకే దేవుని పని దేవుడే చేసుకుంటే నీతో పనే లేదు. మట్టివారం కానీ దేవుని వాటి వల్ల సంతోషం లేదు. ఆయన రూపము చొప్పున, ఆయన పోలిక చొప్పున ఏర్పాటు చేయబడిన నీకు ఆ వెసులుబాటు ఇచ్చి భూలోకంలో ఆయన ఉనికిని కాపాడటానికి, భూలోకంలో ఆయనను చూపించడానికి, భూలోకంలో ఆయన వల్ల జీవించడానికి, భూలోకంలో ఆయన తత్వమును చూపించి ఆయన దగ్గరికి తీసుకురావడానికి శిష్యుడిగా అధికారం చూపించాడు. అందుకే చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాము. పూర్వమందు మనం చీకటి అని వాక్యం చెప్తుంది. పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో పూర్వం మనము చీకటి కదా, పూర్వం మనము చీకటి, ఇప్పుడైతే మనము వెలుగై ఉన్నాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతుంది. వెంటనే అది కోడ్ వేసుకోవాలి. 5వ అధ్యాయం 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం తర్వాత ఇంటికి చదువుకోవాలి. నేను అట్లే రాసుకుంటాను. టక్కున కోడ్ వేసుకొని ఇంటికి పోయినాక చదువుకోవాలి. చెప్పేది వింటా, వినేది రాసుకుంటా, చదివేది మాత్రం ఇంటికి పోయినా కదా ఇక్కడే చదువుతానంటే టైం. మనం పూర్వం చీకటి దేవుని తెలుసుకున్నాం. అందుకే ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతసేపు ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అని చెప్తాను. వాళ్ళని ఫోన్ చేసి అడిగి చెప్తావా? 430 సంవత్సరములు. ఎన్ని?
430 సంవత్సరాలు అంటే 4 రోజులా? 430 సంవత్సరములు అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఆ బానిసత్వం వాళ్ళు ఉండి ప్రభువుకు మొరపెడుతున్నారు. మోషేని ఏర్పాటు చేసుకొని నువ్వు ఫరో దగ్గరికి పోయి మాట్లాడాలంటే నేనా? మాట మాంద్యము కలిగిన వాడు, నత్తివాడు నువ్వే కావాలి ఆయనకు. అరే, ఈ లోకంలో ధనవంతులు ఉన్నారు, వాళ్ళని ఎన్నుకోలే. భాగ్యవంతులు ఉన్నారు, వాళ్ళని ఎన్నుకోలే. జ్ఞానవంతులు ఉన్నారు, వాళ్ళని ఎన్నుకోలే. 1 కొరింథీ పత్రికలో లేదా, జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి లోకంలో నుండి వెర్రి వారిని ఎన్నుకున్నాడట. నాకు ఇప్పుడు ఏం రాదనుకున్నా, నువ్వే దేవునికి కావాలి. స్తోత్రం కలుగును గాక. నాకు ఇప్పుడు బైబిల్ అంతా చదవలేదు, నాకు చదువు రాదు, నేను చదువుతా అంటే తప్పులు పోతాయి అనుకున్నా, నువ్వే దేవునికి కావాలి. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి వెర్రి వారిని అనుకున్నాను. అప్పుడు ఫస్ట్ ప్రారంభంలో నాకే వచ్చింది గిట్నే. సార్ దగ్గరికి ట్రైనింగ్కి పోయినప్పుడు పరీక్ష రాయేటప్పుడు అందరూ తోచిది రాయమన్నప్పుడు తోచిది రాస్తాను. నన్ను ప్రార్థన ఏమంటాడు ఏమో ఇట్లా సాటుకు నా మనసులో నాకు తెలియదా? ఇట్లా సాటుకుంటా అంటే ఆయన నువ్వే ప్రార్థన చేయాలని అంతమంది లోపల ఇట్లా వీటికి మధ్యలో ఉన్నది కానీ లోపల బండి నాకు వచ్చింది. ప్రారంభంలో మేము కూడా ఇట్లనే తినగా లేక ఒక్కొక్క వాక్యం ఒక దగ్గర ఉన్నది. ఒక్కొక్క వాక్యం ఇట్లా వాక్య పొందిక కూడా ఎట్లా చేయాలి అనేది చాలా నాకు ఒక క్వశ్చన్ మార్కే ఉండేది. మనంత మాత్రమే కాదు, వర్ధనపేట కాన్స్టిట్యున్సీ అంతట్లో కూడా 7 మండలాలకు సంబంధించిన హాస్టల్ అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా, మెయిన్ జనరల్ సెక్రటరీగా నిర్ణయించుకున్నాను. 17వ తారీఖు నాడు అసలు పరిస్థితులు మీటింగ్ డాక్టర్ చెప్పాను. జనరల్ సెక్రటరీ డాక్టర్ ఇంత ఎంతడు మనకి సంఘం ఎక్కడ అంటాను. చూడాలి వేసుకు ఆయనకు మన ఈ కాన్స్టిట్యున్సీలో సంఘమే లేదు కదా అని ఒకరు అంటారు. లేకున్నా పర్లేదు అని ఒకరు అంటారు. లేదు ఎవరినైనా ఒక పెద్ద మనిషి ఏదో మాట్లాడబోతే నువ్వు 4 నెలల కింద ప్రారంభించింది, నువ్వు ఇక్కడ చేతో సలహా ఇస్తే కాదు, 4 నెలల కింద ప్రారంభించింది సార్, ఇది మీకు తెలియదు అని అన్నప్పుడు తెలియదు సార్ అని నోటు వస్తుంది. అందరి తర్వాత బయట ఎట్లా వచ్చింది జ్ఞానము? మట్టితోటి చేయబడ్డది అంతా. ఆయన నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా ఇది శరీరమై, ఇది లేకపోతే ఇది మట్టే. మట్టిలో తన మహిదైశ్వర్యం ఉంచాడు. స్తోత్రం కలుగును గాక. వినుట మట్టుకైతే వారు విందురు కానీ వారి హృదయము చెప్తున్నాడు దూరముగా ఉన్నదని ఒక దగ్గర అంటాడు, ఇంకో దగ్గర ఇంకేమంటాడు? ఏమంటారు? కొవ్వు బట్టి మందముగా ఉన్నదంటాడు. ఇంకా అది గుడ్ మాట, కోపం చేసే మాట. నీ హృదయము కొవ్వు పట్టింది అంటే హృదయానికి పోబడితే ఆపరేషన్ చేయవలసింది, ఓపెన్ చేసి కదా. ఆపరేషన్ చేయబడాలి. నూతన స్వభావం నీకు రావాలి, నూతన మనసు నీకు రావాలి. ఏదో ఆడతా పాడతా అప్పటి కొట్టి వెళ్ళిపోతుందంటే కాదు. దేవుని కొరకు నేను ఏం చేస్తున్నా? నా కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, నా కొరకు నేను బైబిల్ చదువుతున్నా, నా కొరకు ఎన్నో చేస్తున్నా. కానీ నేను దేవుని కొరకు ఏం చేస్తున్నా? ఏం చేస్తానో దేవుని కొరకు ఏం లేదు, జీరో. ప్రజలను రక్షించడం కొరకు ఒక్కొక్క వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని సంతోషించగలుగుతాను. అందుకే మొన్న కార్డ్స్ ఇచ్చాను కదా, కార్డ్స్ నేను రాసి వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్న వారి రక్షణ కొరకు. దేవుడు సంతోషపడతాడు. దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా ఉండాలని దేవుడు నీకు విశ్వాసం ఇచ్చాడు, నీకు మందిరం ఇచ్చాడు, నీ గ్రామంలో ఇది ఇచ్చాడు.
ఎక్కడికో బస్ ఎక్కిపోయినట్టుగా చేస్తే. కనుక దేవుని యొక్క బిడ్డలంగా, దేవుని యొక్క శిష్యులంగా కావాలంటే దేవుని పని చేసినప్పుడే అవుతాం. మన సొంత పని చేసినప్పుడు మనం అసలుకే కాము. అందుకే దేవుని ప్రజల దగ్గరికి దేవుడే పంపమంటున్నాడు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవాయే. ఆయన సృష్టించుకున్నటువంటి ప్రజల దగ్గరికి, ఆయన మలుపుకున్న నిన్ను ఆయన ప్రజల దగ్గరికే పోతున్నప్పుడు ఆయనకే మొరపెట్టి పోరాదిగా. ఇది అరణ్యము, ఇది సముద్రము, దీన్ని దాటలేనన్నంతగా పని చేస్తున్నారు. ఆయన ప్రజలే, ఆయన బిడ్డవే, ఆయన బొమ్మన్న కాడికే, ఆయనను అడిగే, ఆయనకు చెప్పే పోవాలి. అందుకే నువ్వు కలుసుకున్నావా, తెలుసుకున్నావా? ఈ మాటల ద్వారా నువ్వు కలుసుకున్నావో, నువ్వు ఆయనను తెలుసుకున్నావో. తెలుసుకుంటే ఏంటి, కలుసుకుంటే ఏంటి? కలుసుకుంటే నీ ద్వారా ఆశ్చర్య కార్యాలు చేస్తాను, చేసి సంఘంలో స్థిరపరుస్తాను. కలుసుకుంటే కనుక చూస్తే కానీ చెయ్యవు. దేవుడు ఈ మాటలు జీవించును గాక. ఆమె మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం.